శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అరుణకిరణజాలైరంచితాతావకాశా విధృతజపపటీకా పుస్తకాభీతిహస్తా నివసతు హృది బాలా నిత్యకళ్యాణశీలా. శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ నెల రోజులు కూడా ఈ మాస ఫలితాలని, ఈ నెల రోజులు ద్వాదశ రాశుల వారికి కూడా జరగనున్నటువంటి ఈ మాసంలో ఏ ఏ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా మీరు చేసేటటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాదులు, ఆర్థిక విధానాలు, విద్యా ఉద్యోగము, గృహమందు శుభకార్యాలు, అనేక విధాలైనటువంటి మానవ సహజమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి కార్యక్రమంలో ఈ నెలవారీ ఫలితాన్ని ముందుగా ప్రారంభిద్దాం. ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసమందు అంటే 2025 నవంబర్ నెల 1వ తారీఖు నుంచి 2025 డిసెంబర్ నెల 1వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ నెల ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనేది మొదటగా తెలుసుకుందాం. ఈ నెలలో గ్రహ సంచారాన్ని మనం గమనించినట్లయితే కర్కాటక మందు బృహస్పతి, సింహం మందు కేతువు, అలాగే కన్య యందు శుక్రుడు, తులారాశి యందు రవి, వృశ్చిక రాశి యందు బుధుడు కుజుడు, అలాగే కుంభరాశి యందు రాహువు, మీనరాశి యందు శని సంచారం చేయడం వల్ల 12 రాశుల వారికి కూడా ఏ ఏ రాశుల వారికి అదృష్ట యోగము, ఏ రాశుల వారికి ఎలా ఉంటుందనేది ముందుగా మనం తెలుసుకుందాం. మొదట మేషరాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే లగ్నాధిపతి అయినటువంటి మేషరాశ్యాధిపతి అయినటువంటి కుజుడు 8వ స్థానంలో సంచారం చేయడం వల్ల మీరు ఏ పననే సరే అనుకున్నటువంటి పనులు ప్రారంభ కాలంలో కాస్తంత ఆటంకాలు, చికాకులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మేషరాశి వారికి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు వ్యక్తిగత జీవన విధానాల్లో ఉన్నటువంటి విషయాలు కానీ, విద్యా ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి సమస్యలు కానీ, మీ పని ఏదైతే ఉందో అది మీరు మాత్రమే స్వయంగా నిర్వహించుకోవడం అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. అలాగే మేషరాశి వారికి ఈ నెలలోనూ మీరేదైనా శుభకార్యాల కోసం ప్రయత్నం చేసినా, మీ గృహమందు మీ పిల్లల గురించి కానీ, అలాగే ఆడపిల్లలకి మగపిల్లలకి వివాహాల ప్రయత్నాల గురించి కానీ, ఉద్యోగ ప్రయత్నాల గురించి కానీ ఏదైనా సరే కొంచెం ఎక్కువ శ్రద్ధ వహించవలసినటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కూడా, మానసికంగా కూడా కొంచెం ఆందోళన కలిగించే సందర్భాలు కూడా లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి వారికి ఈ నెలంతా కూడా ప్రతిబంధకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వచ్చిన ఆదాయం అంతా కూడా విపరీతంగా ఖర్చులు కనిపించే అవకాశాలు ఉన్నాయి. నూతన విద్యా ఉద్యోగ ప్రయత్నాలలో చిన్న చిన్న ఆటంకాలు కలగవచ్చు. మానసికంగా ఒత్తిడికి గురయ్యేటటువంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్థిరాస్తులు వృద్ధి చేసుకునేటటువంటి విషయాల్లో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కొంచెం ఆటంకాలు, ఆలస్యాలు కలిగే అవకాశం ఉన్నది. గత కాలంలో చేసినటువంటి రుణ బాధల నుంచి విముక్తిని పొందడం కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి ప్రేమికులకి ఈ నెలంతా కూడా కొంచెం ఎక్కువ ఒత్తిడులకి లోనవ్వడం, అలాగే మీ వ్యక్తిగత జీవన విధానానికి కొన్ని అవరోధాలు ఏర్పడడం, అనుకోని వ్యక్తుల వల్ల మీకు చికాకులు, చింతనలు కలగడం మొదలైనవి కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయదారులకు ఈ మాసం అంతా కూడా ప్రతి పనిలోనూ కూడా చికాకులు, చింతనలు కనిపిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు కావచ్చు, మానసికంగా ఆందోళన కలిగించేటటువంటి సందర్భాలు ఉన్నాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాల ద్వారా ఎక్కువ ధనం ఖర్చు అయ్యే సందర్భాలు ఉన్నాయి. మీ పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితులు బట్టి కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనేది తెలుసుకోవాల్సినటువంటి విషయం. అయితే మేషరాశి వారికి ఈ మాసం అంతా కూడా సంతోషంగా సాగాలి అంటే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకం చేయించండి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యుడికి ఒక ఎర్రటి పుష్పమాల స్వామివారికి సమర్పించండి. ఈ 4 మంగళవారాల్లోనూ కూడా ఈ నెలంతా కూడా ప్రతి మంగళవారం 650 గ్రాములు కందులు తీసుకుని ఒక బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి. అవకాశం ఉన్నటువంటి వారు
7 బ్రాహ్మణులకు కానీ 7 పేదవారికి కానీ భోజనం పెట్టండి. తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క కృప వల్ల మీకు సర్వదా మేలు కలుగుతుంది. అలాగే మీ ఇంటికి ఉన్నటువంటి నరఘోష పోయేందుకు ప్రతి శుక్రవారం రోజున కూడా సాయంత్ర భాగమందు అమ్మవారికి దీపారాధన వెలిగించి క్షీరానాన్ని నైవేద్యం పెట్టండి. శుక్రవారం పూట గుగ్గులము విశేషంగా సాంబ్రాన్ని కలిపి సాయంత్ర సమయంలో సూర్యాస్తమయ్యాక చక్కగా ఇల్లంతా ధూపంగా వేయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ బయటికి పరిహరింపబడతాయి. సంతోషంగా జీవన విధానాన్ని కొనసాగించుకోగలుగుతారు. మేషరాశి వారికి ఈ నెలంతా కూడా ఓం శాం శరవణ భవాయ నమః అనే సుబ్రహ్మణ్యుని యొక్క మహామంత్రాన్ని స్మరించడం వల్ల మీకు సర్వత్రా కూడా మేలు కలుగుతుంది. ఆరోగ్యపరంగా, విద్యా ఉద్యోగపరంగా, కుటుంబ జీవన విధానాల్లో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది.